బోనాల పండుగ అంటే మన ఆడపడుచులు చాలా మంచిగా బోనం ఎన్నుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఊళ్ళో పోయి అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అమ్మ మా అందరికి బాగా చూసుకోవాలి, మా సమాజం మంచిగా ఉండాలి, మా దేశం మంచిగా ఉండాలి, మా హిందూ సమాజం కూడా మంచిగా ఉండాలని మా అమ్మవారు అమ్మకి కోరుకుంటారు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క అక్క చెల్లెలకి ఒక నవ్వుతుంది వేదిక. మీరు గుడికి వెళ్ళండి, మీ గురించి అడగండి, దాని ఎంబడి దేశం గురించి కూడా అడగాలి, మన హిందూ సమాజం కూడా మంచిగా ఉండాలని కూడా అడగాలి. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి మోదీ గారు కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్క అక్క చెల్లెలకి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా అమ్మవారికి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మోదీ గారు లేకపోతే దేశం ఇవాళ ఎక్కడో ఉండేది. కానీ మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాము, ఇవాళ దేశం ఎక్కడో వెళ్ళిపోయింది. కానీ చెప్తారు కదా, దేశ ద్రోహులు మన నుంచే పుడతారని. ఇవాళ చాలా మంది దేశ ద్రోహులు ఉన్నారు. దేశానికి ఎన్నిగా గుంజాలే, ప్రధానమంత్రి మోదీ గారికి ఎట్టి పరిస్థితుల్లో దింపాలి, కేంద్రంలో గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావాలని ఇక్కడ కాదు విదేశాల్లో కుట్రలు నడుస్తుంది. మీరు చూసినారనుకుంటా, ఢిల్లీలో ఈ పొరుగురు పార్టీ కూర్చొని మోదీ గారికి చెడ్డ పేరు రానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పొరుగురు పార్టీలలో ఉన్న యువకులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎవరితో పెట్టుకుంటారో కొద్దిగా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే అది బుల్డోజర్, మోదీ కాదు, అది బుల్డోజర్. ఒక వ్యక్తి కాదు, ఇవాళ అది ఒక శక్తి.